నిజమైన విజ్ఞానం ఒక నీతి కథ. ఒక పూరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరి పేరు రవి, మరొకరి పేరు కిరణ్. రవి తండ్రి చాలా ధనవంతుడు. తన కొడుకును నగరంలోనే అత్యంత ఖరీదైన పెద్ద పేరున్న స్కూల్లో చేర్పించారు. అక్కడ పెద్ద పెద్ద భవనాలు, ఆధునిక వస్తువులు ఉన్నాయి. కానీ అక్కడి టీచర్లు కేవలం సిలబస్ పూర్తి చేయడమేనే దృష్టి పెట్టేవారు. పిల్లల వ్యక్తిగత అభివృద్ధిని పట్టించుకునేవారు కాదు. ఒక పూరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరి పేరు రవి, మరొకరి పేరు కిరణ్. రవి తండ్రి చాలా ధనవంతుడు. తన కొడుకును నగరంలోనే అత్యంత ఖరీదైన పెద్ద పేరున్న స్కూల్లో చేర్పించారు. అక్కడ పెద్ద పెద్ద భవనాలు, ఆధునిక వస్తువులు ఉన్నాయి. కానీ అక్కడి టీచర్లు కేవలం సిలబస్ పూర్తి చేయడమేనే దృష్టి పెట్టేవారు. పిల్లల వ్యక్తిగత అభివృద్ధిని పట్టించుకునేవారు కాదు. కిరణ్ తండ్రి మధ్యతరగతి వ్యక్తి. అతను తన కొడుకును మారి చివరున్న ఒక చిన్న పాఠశాలలో చేర్పించారు. అక్కడ పెద్ద సౌకర్యాలు లేవు, కానీ రామయ్య అనే ఒక అనుభవజ్ఞుడైన ఉపాధ్యాయుడు ఉండేవారు. ఆయన పిల్లలందరినీ సొంత బిడ్డల్లా చూసుకునేవారు. ఎవరికి ఏ విషయంలో వెనుకబడి ఉన్నారో గమనించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. కొన్ని ఏళ్ల తర్వాత ఇద్దరు పెద్దవారయ్యారు. రవికి చాలా మార్కులు వచ్చాయి, కానీ సమస్యలు ఎదురైనప్పుడు ఎలా నిర్ణయం తీసుకోవాలో, ఇతరులతో ఎలా నడుచుకోవాలో అతనికి తెలియదు. దానికి భిన్నంగా కిరణ్ తన ఉపాధ్యాయుడు నేర్పిన క్రమశిక్ష, ధైర్యం మరియు నైతిక విలువల వల్ల సమాజంలో ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందారు. తన జీవితంతో గొప్ప స్థాయికి చేరుకున్నారు. చివరికి రవి తండ్రికి అర్థమైంది, స్కూలు కవనాల కంటే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుల మనసులే ముఖ్యమని. నేటి విద్యా సంస్థ పేరు కంటే పిల్లల అభివృద్ధిపై అక్కడి ఉపాధ్యాయులకు ఉన్న అంకిత భావమే వారి బంగారు భవిష్యత్తుకు పునాది.